తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. జీవన చదరంగం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి గాయత్రి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పిల్లలతో పాటు గౌతమి సెరంతిలు భోజనం చేశారు. కాసేపు చదువుకొని సెరంతి నిద్రపోతుంది. నిద్ర వచ్చే వరకు టీవీ కార్యక్రమాలు చూసి పడుకుంటుంది గౌతమి. నిద్ర వచ్చే వరకు పిల్లల చేత రాయించి పాఠాలు చెప్పి తీసుకుని వెళ్ళి పడుకోబెడుతుంది వాసంతి. పాణి డైనింగ్ టేబుల్ మీద ఉన్న పదార్థాలను చూసి కూడా భోజనం చేయకుండా వాసంతి కోసం పుస్తకం తిరిగేస్తూ కూర్చున్నాడు. 2 రోజులు కనీసం భోజనం చేయమని చెప్తుందేమోనని. 11 కూడా అయిపోవడంతో ఓ రోజు లేచి వెళ్ళి గౌతమిని లేపి, పాణీజీ ఇంకా భోజనం చేయలేదు, కొంచెం చెప్పండి అంది వాసంతి. ఆ మాట నువ్వే చెప్పొచ్చు కదా అంది నవ్వుతూ గౌతమి. ఆయన మీ భర్త, నేను వంట మనిషిని, నా హద్దులేమిటో నాకు తెలుసు అని వెళ్ళిపోయింది వాసంతి. ఆ మాటలు విని హుసూరంటూ లేచి వెళ్ళి వడ్డించుకొని తినేశాడు పాణి. ఇంకా చెప్పించుకోవడం ఇష్టం లేక రాగానే పెట్టుకుని తినేసి పడుకుంటున్నాడు. రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. చైత్రమాసం వసంత ఋతువుని వెంటబెట్టుకుని వచ్చి ప్రకృతిని పులకింపజేసింది. వాసంతికి 5వ నెల రావటంతో పొట్ట ఉబ్బెత్తుగా స్పష్టంగానే కనిపిస్తూ అందరి సమస్యలను తీర్చేసింది. కడుపుని ఉంచేసుకుంది అంటే కంటుందన్నమాట. ఎంత నిర్ణయం! ఏమాత్రం లోకాన్ని లక్ష్యపెట్టని ఆ మొండి వైఖరికి ఆ వాడలో ఉన్న అందరికీ ఒళ్ళు మండిపోతోంది. అయినా ఏమీ చేయలేక నిస్సహాయంగా చెవులు కొరుక్కుంటూ ఆడిపోసుకుంటున్నారు. వాళ్ళల్లో వాసంతిని కోరుకునే 3 మగవాళ్ళు పళ్ళు నూరుకుంటున్నారు. శేషయ్య, భూషణం, కుటుంబరావులు. ఒకరోజు ఆ 3 కలుసుకున్నారు. దుష్టత్రయం 75 ఏళ్ల శేషయ్య, 63 ఏళ్ల భూషణం, 55 ఏళ్ల కుటుంబరావు. ఆ 3కి తెలుసు వాసంతిని ఆశించి తాము 3 ఫెయిల్ అయిన సంగతి. మనసులో కక్ష పెరిగిపోతోంది. కుటుంబరావు మిగిలిన 2ని తన ఇంటికి రప్పించుకొని రహస్య సమాలోచనలు చేయటం మొదలుపెట్టాడు. ఏమిటి శేషన్న గారు, ఇలా చూస్తూ ఊరుకుంటే ఆ పానిగాడు ఏదో ఒక శుభముహూర్తం చూసుకొని ఆ వాసంతితో కాపురం కూడా ప్రారంభించేస్తాడు. పడుచువాడు, రూపవంతుడు, బలవంతుడు, గుణవంతుడు, రసికుడు అయిన ఆ పానిగాడిని ఆ వాసంతి మరిగిందా? ఇక మన మాట వినదు, మనకు దక్కదు అన్నాడు కుటుంబరావు కోపంగా. అవునయ్యా, ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే ఏం చేయమంటావు? ఆ పానిగాడు 2 సంసారాలను ఒక కుటుంబంగా మార్చేసి పోషిస్తూ ఉన్నాడు కూడాను. ఇంకా మనం ఎందుకు కనిపిస్తామయ్యా దానికి? ఆ పాణి వాసంతికి అండగా ఉండగా మనం కాదు కదా ఆ భగవంతుడి దిగి వచ్చినా దాని మనసు మారదు. పైగా ఆ పానిగాడి బిడ్డకు జన్మనివ్వడానికి కూడా సిద్ధపడింది అంటే ఇంకేం లొంగుతుంది మనకి అన్నాడు శేషయ్య. ఆ పానిగాడు ఉంటే మన మాట వినదు సరే, వాడు లేకపోతే అన్నాడు కుటుంబరావు. లేకుండా ఎక్కడికి పోతాడయ్యా? మ్యాగ్నెట్ లాగా దాన్ని అతుక్కుపోయాడు కదా. మనం తప్పు పని చేశాం. అసలు ఆ పానిగాడిని శేషయ్య గారి ఇల్లు ఖాళీ చేయించకుండా ఉంటే ఈ ప్రమాదం వచ్చేదే కాదు అన్నాడు భూషణం. నిజమే అంటూ నిట్టూర్చాడు శేషయ్య. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు విచారించి ప్రయోజనం ఏముంటుంది? ఆ పానిగాడిని లేకుండా చేస్తే అన్నాడు కుటుంబరావు. అంటే ఏం చేయాలని నీ ఉద్దేశం? శేషయ్య కళ్ళు పెద్దవి చేశాడు. వాడిని కాస్త లేపేస్తే? అమ్మో, ఊరిని అకాహిత్యం కూలా, చెట్టంత మనిషిని లేపేయటం అంటే మాటలనుకున్నావా? అదిరిపడ్డాడు శేషయ్య. వెరీ గుడ్ డెసిషన్. పాణి అనేవాడు లేకపోతే ఆధారం లేని జాజిలత చందం అవుతుంది వాసంతి పరిస్థితి. ఆ ఉద్యోగంతో వచ్చేది 1500 అయితే ఎలా బతుకుతుంది? పైగా బిడ్డను కూడా కంటోంది. మరింత ఖర్చు కదా అన్నాడు భూషణం. బిడ్డ తల్లిని మనం ఏం చేసుకుంటామయ్యా? ఆ బిడ్డని కష్టపడి అయినా పోషించుకుంటాను అంటుంది కానీ మనకి లొంగదు అన్నాడు శేషయ్య. పానిగాడిని లేపేస్తే వాడి రోగిష్టి పెళ్ళాం పిల్లలతో పుట్టింటికి పోతుంది. అప్పుడు కడుపుతో ఉన్న వాసంతి సెరంతితోటి మిగిలిపోతుంది. పాణి లేకపోతే వేణు రాడు. ఆ హేమంతి మనసులో నేను నాటిన విషబీజం దానిని ఇక్కడికి రానివ్వదు. అప్పుడు వాసంతి నిస్సహాయత్వాన్ని ఆసరాగా తీసుకుని మనం రాకపోకలు సాగిస్తూ ఉంటాం. ఆ సెరంతిని భూషణం పెళ్లాడేస్తే మరింత ఒంటరిదవుతుంది. అప్పుడు కూడా లొంగకపోతే దాని కొడుకును చంపేస్తామని బెదిరిస్తే చచ్చినట్టు వచ్చి మనకు పక్క వేస్తుంది అన్నాడు కుటుంబరావు ప్లాన్ వేస్తూ. యు ఆర్ కరెక్ట్. ఆమోద ముద్ర వేశారు మిగిలిన 2.
అంతా బాగానే ఉంది గాని ఆ పానీగాడిని లేపటం ఎలాగా అన్నాడు శేషయ్య. అదే ఆలోచించవలసిన విషయం, జాగ్రత్తగా ఆలోచించండి అన్నాడు భూషణం. మనుషులను పురమాయిస్తే బెస్ట్ అన్నాడు శేషయ్య. వద్దు, వాళ్లకు మనం ఇచ్చే డబ్బు చాలకపోతే బతికినంతకాలం మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ తినేస్తారు. అది చాలా డేంజర్ అన్నాడు కుటుంబరావు. అది కాక పట్టుబడితే వాళ్ళు మన చరిత్ర అంతా రామాయణంలా చెప్పేస్తారు. అప్పుడు పోలీసులు మన కీళ్ళు కాళ్ళు విరిచేస్తారు అన్నాడు కుటుంబరావు. ఎలా? పాణిగాడి బాడీ చూస్తేనే భయం వేస్తుంది. ఒట్టి చేతులతో 10 మందిని ఎదిరించగల ధైర్య సాహసాలు ఉన్న మనిషి. ఇప్పుడు వాడిని చంపటం ఎలాగా? చెట్టంత మనిషి, పైగా శ్రామికుల్లో మంచి పేరున్నవాడు కూడాను. అందుకే చాటుగా మనం ముగ్గురం కలిసి దాడి చేయాలి అన్నాడు కుటుంబరావు. ఎలా? ఆసక్తిగా ముందుకు వంగాడు భూషణం. నాకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయ్యా అన్నాడు శేషయ్య. చీకట్లో రక్తం ఎలా కనిపిస్తుందండి? వాడికి రోజు 9:30, 10కి ఇంటికి రావడం అలవాటు. కనుక మనం బ్రాహ్మణ అగ్రహారానికి ముందు ఉన్న స్ట్రీట్ లైట్ పగలగొట్టి అక్కడ కాపలా కాస్తాం. పాణి స్కూటర్ మీద శరవేగంతో వస్తాడు. శేషయ్య గారిని తెల్లని బట్టలతో రోడ్డు మీద అడ్డంగా పడుకోబెడతాం. ఆ చీకట్లో ఎవరో పోల్చుకోలేడు. స్కూటర్ ఆపి దిగి వస్తాడు. అప్పుడు నేను భూషణం ఇనపరాడ్డుతోటి పాణి తల మీద బాధేస్తాం. ఆ ఇనపరాడ్డుతో ఒక్క దెబ్బ తిన్నా చావు ఖాయం. పాణిని కొట్టి పారిపోతాం. అంతా బాగానే ఉంది గాని ఆ వాసంతి మన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తేనో? ఇస్తే ఏమిటిస్తుంది? మనం ఈలోగా ఊర్లో లేనట్టుగా నాటకం ఆడి సాక్ష్యం సృష్టించుకోవాలి అన్నాడు కుటుంబరావు. దానిమీద మరో గంట తర్జన భర్జనలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చి లేచారు. శేషయ్య చుట్టాల అమ్మాయి పెళ్లికి ఆ పెళ్లి పనులు దగ్గర ఉండి నిర్వహించడానికి ఏలూరు వెళ్ళి అక్కడ ఉన్నట్టుగా సాక్ష్యం సృష్టించుకునేలా, కుటుంబరావు అత్తగారికి ఒంట్లో బాగాలేదనే కారణంగా అక్కడికి భార్యా సమేతంగా వెళ్ళి ఉన్నట్టు సాక్ష్యం సృష్టించుకోవడానికి, భూషణం పల్లెటూరులో వ్యవసాయం చూసుకోవడానికి వెళ్తున్నట్టుగా ప్లాన్ చేసుకొని ఓ రోజు పాణిని చంపడానికి డేట్ నిర్ణయించుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. పరాయి ఆడదాని మీద ఉన్న వ్యామోహం మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుంది అనటానికి అది ఒక నిదర్శనం. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందా? మనిషి అనుకున్న దానికి భిన్నంగా జరగటమే జగన్నాటకం. ఏ పాప పుణ్యాలు తెలియని పాణి రోజులాగానే స్వీట్లు పళ్ళు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళగానే ఎదురొచ్చే కూతుళ్లకు చాక్లెట్ ఇచ్చి శరంతికి వాటిని అందిస్తూ మీ అక్కకి ఇవ్వు అని రహస్యంగా చెప్పాడు. వాసంతికి శరంతి ఆ సంగతి చెప్పేసింది. తన కడుపులోని బిడ్డ పుట్టకుండానే పాణికి ఎంత ప్రేమాభిమానాలున్నాయో అర్థం చేసుకున్న వాసంతి కాదనకుండా అందరికీ ఇచ్చి తను తినేది. ఉలికిపాటుగా లేచి ఉబ్బెత్తుగా కళ్ళు తెరిచి చుట్టూ భయాందోళనలతో చూస్తున్న వేణుని, ఏమిటండి, ఏమైంది? ఏదైనా కల వచ్చిందా అంది సత్య. ఆమె అప్పుడే తన ప్రాక్టీస్ని ముగించి వచ్చి భర్త పక్కన మేను వాల్చబోతూ ఉంది. అవును సత్య, చాలా భయంకరమైన కల. పాణికేదో కీడు జరగబోతున్నట్టుగా నా మనసంతా ఖేదపడుతోంది అన్నాడు గబాలన లేచి బట్టలు మార్చుకుంటూ వేణు. ఎక్కడికి? ఇప్పుడు వెళతారా అంది అయిష్టంగా చూస్తూ సత్య. వెళతారా కాదు, వెళదాం, లెట్స్ గో. ఎందుకైనా మంచిది, నీ సరంజామా అంతా సర్ది తీసుకొనిరా అన్నాడు వేణు. ఇప్పుడా? మీదంతా చాదస్తాం. అతనికి ఏం కాదు, నిక్షేపంగా ఉంటాడు. రండి పడుకుందాం అంది బద్ధకంగా సత్య. తన ఒళ్ళు విరుచుకొని తన వంపు సొంపులు పొంగేలా చేస్తూ గోముగా తమకంగా చూసింది భర్త వైపు. నువ్వెంత ప్రయత్నించినా ఇప్పుడు నాకు ఆ మూడ్ రాదు. వస్తావా రావా అన్నాడు వేణు కోపంగా. సర్వసాధారణంగా వేణు కోపం తెచ్చుకోడు. భార్యతో రాజీ పడటం, సర్దుకుపోవడం, ఆమెకు నచ్చినట్టుగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. అందుకనే గొడవలుండవు. భర్త తన మాట కాదనడని ఆమెకు అతనంటే ఎంతో ఇష్టం. అతను నిజంగా కళ్ళెర్ర చేస్తే గడగడలాడిపోతుంది సత్య. ఇప్పుడెలాగా? నైటీలో ఉన్నాను కదా అంది మూతి ముడిచి. మనం పెళ్ళికి వెళ్ళటం లేదు. ఆ చీకట్లో ఎవరికి కనిపిస్తావు నువ్వు? ఈ శాలువా పైన కప్పుకో, కమాన్ అన్నాడు తొందర చేస్తూ వేణు. శాలువా కప్పుకొని తన మెడికల్ చెస్తో వేణుని అనుసరించింది తప్పక. ఇద్దరూ స్కూటర్ మీద బ్రాహ్మణ అగ్రహారం వరకు రాగానే వేణు సడన్ బ్రేక్ వేశాడు. ఏమైంది అంది సత్య. అనుకున్నదంతా అయింది అంటూ స్కూటర్ వదిలి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మీద వెల్లకిలా పడి ఉన్న పాణిని భుజాలు పట్టి లేవదీస్తూ పిచ్చివాడిలా, ఒరేయ్ పాణి, నిన్నేరా, నేను నీ వేణుని, ఏది ఇటు చూడు అంటూ కుదిపేయసాగాడు వృద్ధమైన స్వరంతో. మై గాడ్,
మీ అంతర్వాణి నిజంగా నిజమైందే అంటూ పాణి చెయ్యి పట్టుకొని పల్స్ చూసింది సత్య. వేణు ఆదుర్దాగా చూశాడామెను. ప్రాణం ఉంది, కానీ బ్రతకడం కష్టమేమో, చాలా కష్టమేమో. నా వైద్యం సరిపోదు, రక్తం కూడా చాలా పోయింది కదా. ఇతన్ని వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రికి చేర్చటం అన్ని విధాలా మంచిదనిపిస్తోంది అంది సత్య గంభీరంగా. ఇప్పుడెలాగా? నేను పాణిని ఎత్తుకొని కూర్చుంటాను, నువ్వు బండిని తోలు అన్నాడు వేణు. అమ్మో, నేను మీ ఇద్దరి బరువుని కంట్రోల్ చేయలేను. అదిగో చూడండి, ఏదో బండి వస్తున్నట్టుంది అంది సత్య. వేణు పాణిని లేవనెత్తి భుజం మీద వేసుకొని బండి దగ్గరకు పరిగెట్టి రిక్వెస్ట్ చేశాడు. ఈ బండి మీద వెళ్ళేటప్పటికీ ప్రాణం పోతుంది బాబయ్య, ఓ క్షణం ఉండండి, ఇక్కడ నాకు తెలిసిన ఆటో కుర్రోడు ఉండాలా, చూసొస్తా అంటూ పరిగెత్తాడు బండి ఆసామి. సత్య వేణులు టెన్షన్తో క్షణాలు గడిచి 10 నిమిషాలు అయ్యేసరికి ఆటో వచ్చింది. పాణితో వేణు ఆటో ఎక్కితే స్కూటర్తో అనుసరించింది సత్య. బండి అతనికి 100 కాగితం చేతిలో పెట్టి మరీ వెళ్ళాడు వేణు. అనవసరమైన ఖర్చు సత్యకి గిట్టదు, ముఖం అదోలా పెట్టింది. 11 దాటుతూ ఉన్న పాణి రాకపోయేసరికి వాసంతికి భయం వేసింది. మళ్ళీ ఫుల్లుగా పట్టించేసి వస్తాడా ఏమిటి? ఈ అలవాటు ఇతని చేత ఎలా మాన్పించాలి? పాణి ఫుల్లుగా తాగి వచ్చి ఆ రోజు తనని బలత్కరించాడు. తర్వాత మళ్ళీ మొన్న కొట్టిందనే కోపంతో కసితో తాగాడు తప్ప రోజు తాగటం లేదు. అంటే అది అలవాటు కాదు, వయసులో జనించే కోరికలు బాధ పెట్టినప్పుడు మాత్రమే తాగుతున్నాడు. ఈ ఇంట్లో వయసులో ఉన్న ఆడపిల్లలం 2 ఉన్నాం, పైగా తలుపులు కూడా వేసుకోకుండా పడుకుంటున్నారు. అయినా పాణి ఏనాడు నిగ్రహాన్ని కోల్పోలేదు. ఆ రాత్రి తన అనుమతి కోరుతూ తెల్ల చీర మల్లెపూలు తెచ్చి పిలిచినది కూడా పెళ్ళి ఎలాగో చేసుకున్నాం కాబట్టి సంసారం కూడా చేసుకుంటే తప్పేమిటి అనే ఆలోచనతో కొంచెం తొందరపడ్డాడు. దానికి కూడా కారణం తను అతని దగ్గర చూపించిన చనువు, చొరవ, చిలిపితనం అతన్ని మానసికంగా ఉత్తేజితుణ్ణి చేసి ఉండుంటాయి. ప్రగాఢమైన వాంఛతో సమీపించిన వ్యక్తిని చెంప పగిలేలా కొట్టింది. అప్పటినుంచి రోజు స్వీట్లు, పువ్వులు, పళ్ళు తీసుకొని వచ్చి శరంతికి ఇచ్చి పంపుతున్నాడు, కానీ మాట్లాడటం లేదు. అంటే దొరగారికి బాగానే కోపం వచ్చిందన్నమాట. తను పలకరించాలని కోరుకుంటున్నాడేమో. ఆ ఆలోచన రాగానే నవ్వొచ్చింది. తనేనా ఇలా ఆలోచిస్తూ ఉన్నది? ఈ పాణి భలే చతురుడు. తన జీవితంలో ప్రవేశించి తన జీవితాన్ని మలుపు తిప్పాడు. మనసులో ప్రవేశించి అంతా తన సొంతం అన్నట్టుగా ఆక్రమించేశాడు. ఇప్పుడు తన ఆలోచనల్లో కూడా తనే ప్రవేశించి ఎన్నడూ రానంత తీయని ఊహలు రేకెత్తేలా చేస్తున్నాడు. తన గురించి తను ఆలోచించకూడదని చెల్లెళ్ళ కోసం, ఈ ఇంటి కోసం తన బతుకును త్యాగం చేయాలనుకుని అల్పాయుష్కుడైనటువంటి యువకుణ్ణి పెళ్లాడింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని తన మధుర స్వప్నాన్ని తీరదు అని గుండెల్లో సమాధి చేసి తన జీవితాన్ని కర్పూరంలా కరిగించడానికి సిద్ధపడింది. ఎక్కడి నుంచో తలవని తలంపుగా ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన పాణి అపరిచితుడి మాదిరిగానే ఉండి హఠాత్తుగా తన కన్యాత్వాన్ని దోచుకుని తల్లించేసి శరీరంతో పాటుగా మనసుని కూడా మంత్రించేశాడు. ఎక్కడి వాసంతి, ఎక్కడి పాణి, ఎంత చిత్రమైనది ఆ కలయిక. పెదవుల మీద చిరునవ్వు దోబూచులాడుతూ ఉండగా తన ఈ ఆలోచన విధానం అతనికి తెలిస్తే ఏం చేస్తాడు? తను వద్దన్నా వినక పక్కలోకి వచ్చి సెటిల్ అయిపోడు. మగవాళ్ళకి ఎందుకో అంత తొందర, ఆత్రం. ఆ మొదటి అనుభవాన్ని గుర్తు చేసుకుంటే భయం వేసింది. వాళ్ళంతా పచ్చి పుండులా మారి నడవలేక ఎంత నరకం అనుభవంలోకి వచ్చిందో స్మృతి పదంలోకి రాగానే భయం వేసింది. అందులో ఆనందం ఏమిటని ఈ వెర్రిలోకం దాని చుట్టూ తిరుగుతోంది. అదేదో తన అనుభవంలోకి రాకపోయినా ఏదో హాయి ఉందని ఇప్పుడు పాణి స్పర్శ ఆమెకు చెబుతోంది. హఠాత్తుగా ఫోన్ రింగ్ అవడంతో ఉబ్బెత్తుగా కళ్ళు తెరిచి చూసింది వాసంతి. గౌతమి లేచి రిసీవర్ తీసి హలో అంది. పాణి అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళి రాలేనని ఫోన్ చేశాడా? ఒళ్ళంతా చెవులు చేసుకొని విషయం ఏమిటో గ్రహించాలని చూస్తూ ఉండిపోయింది. ఎందుకో ఆ ఫోను పాణి నుంచే ఉండాలని బలంగా తోస్తోంది. రాలేని కారణం వివరిస్తూ చేశాడేమో. ఏమిటి మీరనేది? పాణి చావు బతుకుల్లో ఉన్నాడా? మై గాడ్ అంటోంది గౌతమి. వాసంతి ఒక్క ఉదుటను లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి లాక్కున్నట్టుగా గౌతమి చేతిలో నుంచి ఫోన్ని లాక్కొని హలో, ఎవరు మాట్లాడేది? దయచేసి పాణిగారికి ఎలా ఉందో చెప్పండి అంది ఆదుర్దాగా. వాసంతి నిలువెల్లా వణికిపోతోంది. చెమటలు దిగజారిపోతున్నాయి. కంగారు, భయము, ఆందోళన బిగబట్టిన పెదవులతో వ్యక్తమవుతున్న ఆ మూర్తిని చూస్తూ ఉంటే గౌతమికి పరిస్థితి చక్కగా అర్థమైంది.
పాణికి కట్టుకున్న భార్య తనే. కానీ ఈ వాసంతి అతన్ని ప్రాణాధికంగా ప్రేమిస్తోంది. తనలో రావాల్సిన భావాలు ఆమెలో వస్తున్నాయంటే కారణం అదే. మరి వన్ సైడ్ లవ్ నాది అని పాణి వాపోతాడెందుకని? ఈ వాసంతి తననెంతగా కావాలని కోరుకుంటోందో అతనికి నిజంగా తెలియదన్నమాట. గౌతమి రెప్పవాల్చడం మర్చిపోయిన దానిలా చూస్తూ ఉండిపోయింది వాసంతిని. అంతవరకు నిండుకుండలా తొనకకుండా ఉన్న వాసంతి పాణికి సీరియస్ అని తెలియగానే బయటపడిపోయింది. వాసంతి, నేనమ్మా వేణుని మాట్లాడుతున్నాను, కంగారు పడకు అంటున్నాడు వేణు ఫోన్లో అనునయంగా. వేణుజీ, మీరేనా? ఎలా ఉంది ఆయనకి? మాట్లాడుతున్నారా? అసలు ఏమైంది? యాక్సిడెంటా? త్వరగా చెప్పండి అంది రుద్ధపూరిత స్వరంతో వాసంతి. ఇంచుమించు అలాంటిదే. సీరియస్గానే ఉంది పరిస్థితి. ధైర్యంగా నువ్వు పిల్లల్ని చూసుకో. వాడి కోసం ఎదురు చూస్తారేమోనని ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఉండి అన్నీ చూసుకుంటాను, డోంట్ వరీ అన్నాడు వేణు. వేణుజీ, నేను వస్తున్నాను, పిల్లల్ని సెరంతికి అప్పగించేశాను అంటూ ఫోన్ పెట్టేసి సెరంతి అని పరిగెత్తినట్టుగా వెళ్ళి చెప్పులు వేసుకుంది వాసంతి. గబాలన నిద్ర మేల్కొన్న సెరంతి ఏంటక్క అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. పాణీజీ చావు బతుకుల్లో ఉన్నారట. వేణుగారు ఫోన్ చేశారు. నేను వెళ్తున్నాను, పిల్లలు జాగ్రత్త. చూడు, ఆయనకు నయం అయితేనే ఈ అక్క నీకు మళ్ళీ కనిపిస్తుంది, లేకపోతే ఆయనతో పాటే ఇక ఆ పిల్లలకు నువ్వే దిక్కు అని గుమ్మం దాటింది వాసంతి. గుమ్మంలో నిలబడి చూస్తున్న గౌతమి విభ్రాంతురాలైంది ఆ మాటలు విని. అప్పుడు కూడా పిల్లల బాధ్యతను చెల్లెలకి అప్పగించే వాసంతి లోతైన గుండెలో పాణి, అతని పిల్లలు ఎంత స్థానం సంపాదించుకున్నారో అర్థమైన దానిలా ఆనంద బాష్పాలను రాల్చింది. ఇక పాణికి పిల్లలకు ఏమీ పర్వాలేదు, దేవతలాంటి వ్యక్తి గుండెల్లో ఆశ్రయం సంపాదించుకున్నారు అనే సంతృప్తి కలిగిందామెకు. అంతలోనే భర్త పిల్లలు ఉండి అందరికీ బతికి ఉండగానే దూరమైన తన బతుకును తలుచుకుని చేతుల్లో ముఖాన్ని దాచుకుని తీరిగ్గా విచారించింది. అవేం మాటలక్క? ఆయనకేమీ కాదు, భయపడకు. ఇంత రాత్రి వేళ ఒంటరిగా ఎలా వెళ్తావు? ఉండు, నేను వస్తాను అంటూ తను చెప్పులు వేసుకుంది సెరంతి. వద్దు సరు, నువ్వు పిల్లల దగ్గర ఉండు. ఉంటాను, కానీ రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రి అంటే మాటలా? ఉండు, పాపారాయుడు గారి షెడ్లో రాకేష్ అని ఫణీంద్ర స్నేహితుడు ఒకడు ఉండాలి. అతను ఆటో నడుపుతున్నాడని విన్నాను. అతను ఉన్నాడేమో చూద్దాం పదా అంటూ వాసంతి వెంట బయలుదేరింది సెరంతి. ఇద్దరూ పాపారాయుడు గారి షెడ్ దగ్గరకు చేరుకున్నారు. రాకేష్, రాకేష్ అంటూ తలుపు కొట్టి పిలిచింది సెరంతి. ముందు ఇంట్లో లైటు వెలిగింది. తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. లుంగీ పంచలో కండలు తిరిగిన బాడీతోటి ఎర్రని కళ్ళతో నిద్రమత్తుగా కనిపించాడు రాకేష్. రాకేష్, పాణిగారికి యాక్సిడెంట్ అయిందట. పరిస్థితి చాలా సీరియస్గా ఉందట. అక్క ఒక్కతే బయలుదేరుతోంది. దయచేసి మా అక్కని కొంచెం ఆసుపత్రి దగ్గర డ్రాప్ చేస్తావా? ప్లీజ్ హెల్ప్ మీ అంది చేతులు జోడిస్తూ వేడుకోలుగా సెరంతి. ష్యూర్ ష్యూర్, విత్ ప్లెజర్. క్షణం ఉండండి మేడం అంటూ లోపలికి వెళ్ళి షర్టు వేసుకుని ఆటోని యువతలకు తోసి షెడ్కి తాళం వేసి వచ్చి ఆటో స్టార్ట్ చేశాడు రాకేష్. వాసంతిని ఎక్కించి తను ఇంటి ముఖం పట్టింది సెరంతి. ఆటో ప్రయాణం చేస్తున్నంతసేపు వాసంతి ఆలోచనలు పరిగెడుతూనే ఉన్నాయి. పాణి వాసంతి జీవితంలోకి ప్రవేశించినది మొదలు ఆ క్షణం వరకు జరిగిన ప్రతి సంఘటన సినిమా రీళ్ల మాదిరి తిరగసాగింది ఆమె కళ్ళ ముందు. వచ్చేసాం మేడం, దిగండి అన్నాడు రాకేష్. వాసంతి ఆటో దిగాక అప్పుడు గుర్తుకు వచ్చింది తను హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకురాకుండా వచ్చేసిందని. సారీ రాకేష్, ఈ హడావిడిలో పడి డబ్బులు తీసుకురావడం మర్చిపోయాను. అందాక ఈ రింగులు ఉంచుకోండి అంటూ చెవులకున్న రింగులు తీసి ఇచ్చేయబోయింది. నో మేడం, ఉంచండి, తీయకండి. నేను బాడుగ కోసమని రాలేదు, పాణిగారిని చూడాలని వచ్చాను. నా ఒంట్లో ఉన్న రక్తం పాణిగారిదే మేడం. ఈ జీవనోపాధి కూడా ఆ దయామయుడు చూపించినదే అంటూ ఆటో ఓ పక్కగా ఆపి వస్తూ, చిన్నప్పటి నుంచి నా అనే తోడు లేక పిక్ పాకెటర్గా బతికాను. పెద్దయ్యాక దొంగల ముఠాలో చేరాను. వాళ్ళు హత్యలు కూడా మొదలుపెట్టాక భయపడి గడించిన డబ్బును తీసుకొని నేను పారిపోయి వచ్చేస్తూ ఉంటే వాళ్ళు వెంటబడి తరిమి పట్టుకొని నడి రోడ్డు మీద నన్ను పొడిచి పారిపోతే స్కూటర్ మీద వస్తూ దిక్కు ముక్కు లేని నన్ను చూసి తీసుకొని వచ్చి ఆసుపత్రిలో చేర్చి తన రక్తం ఇచ్చి బ్రతికించి అప్రూవర్గా మార్చి ఆటో తిప్పుకొని బతకమని ఆదేశించి బ్యాంకులో లోన్ ఇప్పించి సొంతంగా ఆటో కొనుక్కొని బతికేలాగా చేసినటువంటి
మహానుభావుడు మేడం పాణిగారు. నాలాంటి వాళ్లకు ఎందరికో అన్నం పెట్టిన దాత ఆయన. మార్గం చూపించిన జీవన జ్యోతి పాణిగారు. ఆ మహానుభావునికి ఈ కష్ట సమయంలో నేను చేయగలిగిన సేవ చేయటం నా ధర్మం కాదంటారా అన్నాడు రాకేష్. వాసంతి దిగ్భ్రాంత అయింది. పాణి వ్యక్తిత్వం తెలుసుకున్న కొద్దీ వాసంతికి మనసంతా పాణి రూపం నిండిపోతోంది. ఇదేనేమో ప్రేమంటే అనుకోసాగింది. వసు వచ్చావా? వార్డు ఎక్కడో తెలియక కంగారు పడతావేమోనని నీకోసం ఇక్కడే ఉండిపోయాను అన్నాడు వేణు వాసంతికి ఎదురు వచ్చి దారిని చూపిస్తూ. ఎలా ఉంది వారికి? ఏమీ పర్వాలేదు కదా అంది ఆందోళన నిండిన స్వరంతో. వారికి అంటే మీ వారికా? కొంటెగా నవ్వాడు వేణు వాతావరణం తేలికపరుస్తూ, వాసంతిని ఆటలు పట్టిస్తున్నట్టుగా ధోరణి మార్చాలని. ఊరుకోండి అన్నయ్య, ఈ సమయంలో ఆటలు పట్టించడం మీకు వేడుక అంది తను కూడా ఉల్లాసంగా నవ్వేస్తూ. వేణు వెంట పైకి వెళ్ళింది వాసంతి. వేణు నోటి వెంట జరిగిందంతా వింది. అయితే ఆ ముగ్గురే ఈ పని చేసి ఉంటారా అంది భయంగా. ఆమె నవనాడులు కృంగిపోయాయి. నాకు అలాగే తోస్తోంది. పాణికి స్పృహ వస్తే తప్ప నిర్ధారణ కాదు అంటూ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. మిస్టర్ వేణు, హీఈస్ ఇన్ వెరీ క్రిటికల్ పొజిషన్. బి పాజిటివ్ గ్రూప్కి చెందినటువంటి బ్లడ్ మన బ్లడ్ బ్యాంక్లో కూడా స్టాక్ లేదు. బి గ్రూప్ బ్లడ్ వెరీ ఇంపార్టెంట్ అన్నాడు బయటకు వస్తూ డాక్టర్. సార్, నా బ్లడ్ ఆయనకు సరిపోతుంది. ఒకప్పుడు ఆయన చేసిన రక్తదానంతోనే నేను బతికాను. దయచేసి చూడండి అన్నాడు ఆటో డ్రైవర్ రాకేష్. అంతవరకు వాళ్ళ వెనకనే సిద్ధంగా ఉన్న అతను అప్పటికి కల్పించుకుని వెంటనే రాకేష్ని లోపలికి తీసుకుని వెళ్లారు. వేణు తోడుగా ఉన్నాడనే ధైర్యంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ బెంచ్ మీద కూర్చుని గుండెలు చిక్కబెట్టుకోసాగింది వాసంతి. పాణిని స్పెషల్ వార్డుకు చేర్చారు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేము. మా డ్యూటీ మేం పూర్తి చేశాం. ప్రాణాలు పోయాల్సింది మాత్రం ఆ దైవమే. నైట్ డ్యూటీ డాక్టర్, నర్సు ఇక్కడే ఉంటారు. అవసరమైతే పిలవండి. పేషెంట్ జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళిపోయాడు పెద్ద డాక్టర్. వాసంతి పాణి బెడ్ మీద అతని పక్కన కూర్చుని పాణిని చూసుకోవడంతో నవ్వుకుంటూ వెళ్ళి బయట వరండాలో పచార్లను ప్రారంభించాడు వేణు. శారీరకమైన సంబంధం ఏర్పడగానే ఒకరి మీద మరొకరికి ఈ అనుబంధం, అభిమానం, ఆపేక్ష, నా అనే మమకారం మనసుకు బలీయమైన పాశాలు వేస్తున్నాయి. కాబట్టే ఇన్ని సంవత్సరాలు ఇంత నిశ్చింతగా సాగిపోతున్నాయి అనిపించింది. వాసంతి కలలో కూడా మారుతుందని అనిపించలేదు. అలాంటి పిల్ల ఈమెనా అనిపించింది ఆ క్షణాన. తల మీద నుంచి గడ్డం కిందకు పెద్ద కట్టుతో, చెంపల మీద నుదుటి మీద ప్లాస్టర్లతో, చేతివేళ్లు పగిలిపోవటం వల్ల లావుపాటి బ్యాండేజ్తో పాణిని చూస్తూ ఉంటే వాసంతికి దుఃఖం ముంచుకొని వస్తోంది. సజీవంగా ఉన్న మనిషి దగ్గర కూర్చొని ఏడవటం కూడా అశుభంగా అనిపించి నిగ్రహించుకుంది. పాణి పెదవులు కదిలి వసు అని తీయగా మళ్ళీ పిలుస్తాయా? ఆ మెరుపులీనే కళ్ళు తనలో వచ్చిన మార్పును గమనించి చిలిపిగా నవ్వుతాయా? ఆ చూపులు తనని ఆరాధనగా మళ్ళీ చూస్తాయా? ఆ చేతులు ఆత్రంగా తనని అక్కున చేర్చుకుంటాయా? మళ్ళీ ఆ విశాల వక్షస్థలంలో సేద తీరే భాగ్యం తనకు దక్కుతుందా? తను మళ్ళీ ఆ స్పర్శ సుఖానుభూతిని పొంది పరవశించగలదా? భగవంతుడా, అతడున్నాడనే ధైర్యంతోనే అతని బిడ్డను కడుపున మోస్తున్నాను. అతనికి ఏదైనా అయితే నా బతుకు నిరర్థకంగా మారిపోతుంది. నా వైధవ్యం అతని ఆయుర్దాయాన్ని హరిస్తే అతనితో పాటు నన్ను తీసుకుపో, అంతేకాని నన్ను మాత్రం ఏకాకిం చెయ్యకు స్వామి అని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. వసు, వసు, నిన్నే వసు. చెవి దగ్గర మృదు గంభీరంగా వినిపించిన పిలుపుకి ఉబ్బెత్తుగా కళ్ళు తెరిచి చూసిన వాసంతి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అపూర్వ కాంతితో మెరిసే కనులతో ఆపేక్షగా పిలుస్తున్నవాడు పాణి. అతనికి ఎప్పుడు స్పృహ వచ్చిందో తెలియదు. గుండెల మీద వాలి కంఠం చుట్టూ చేతులు పెనవేసి ఏడుస్తున్న వాసంతిని అపురూపంగా, ఆనందంగా, గర్వంగా చూస్తున్నాడు. ఆ చూపులలోని భావాన్ని గమనించగానే సిగ్గుతో కందిన బుగ్గలతో చప్పున అతనిని వదిలి ఛాతీ మీద నుంచి లేచింది. కానీ అతని మెడలోని యజ్ఞోపవీతానికి ఆమె మెడలోని మాంగల్యం లంకె పడినట్టు ఆమెను లేవనీయలేదు. గుమ్మం దగ్గర చేతులు వెనక పెట్టుకుని వినోదంగా చూస్తూ ఉండిపోయాడు వేణు. ఆ లంకె విడదీయాలని చేతులు కలపబోయి అబ్బా అన్నాడు బాధగా నొసలు విరుస్తూ పాణి. చప్పున అతన్ని వారించి తను తీయబోయింది వాసంతి. జాగ్రత్త సుమా, బంధం తెగిపోకుండా ముడివిప్పు. నువ్వు నా నుంచి ఎంత దూరంగా పారిపోవాలని చూస్తే అంత చేరువుగా నిన్ను నాకు చేర్చి వినోదిస్తున్నాడు ఆ దైవం.
ఈ బ్రహ్మముడి నువ్వు వదిలించుకుంటే వదిలేది కాదు. జన్మ జన్మల బంధం వసు. లేకపోతే మృత్యువు వరకు వెళ్ళిపోయిన నాలో నీ స్పర్శ, ఏడుపు, బాధ, నేను పోతానేమోననే దుఃఖం, క్షోభ కలిసి నా ప్రాణానికి పాశం వేసి వెనక్కి లాక్కొచ్చి మళ్ళీ నీతో ఈ ముడిని వేశాయి అన్నాడు నవ్వుతూ. ఆహా, ఎక్కువగా మాట్లాడక విశ్రాంతిని తీసుకోండి అంటూ బుగ్గ గిల్లింది వాసంతి. చూడరా వేణు, మీ చెల్లెలు నన్ను ఎలాగ గిల్లి పోగులు పెడుతోందో అన్నాడు పాణి కంప్లైంట్ చేసినట్టు. చూస్తూనే ఉన్నాను. ఆ పిల్ల దుఃఖావేశమే నిన్ను ఇంత త్వరగా పునర్జీవితుణ్ణి చేసింది. వాసంతి ఏడుపు నీలో చైతన్యం కలిగించటం చూసి ఆమెను వారించకుండా గమనిస్తూ ఉండిపోయాను. మళ్ళీ మాకు దక్కుతావా అనే భయాందోళనల నుంచి మమ్మల్ని బయటపడేశావు అన్నాడు వేణు. మీ చెల్లెలి సౌందర్యం, సౌశీల్యం, సౌభాగ్యం నాలో ఆయువుని పోశాయి. ఈ అందాల బొమ్మ మీద ఆశ పాశమయ్యి నన్ను బంధించి ఉండగా పొమ్మంటే మాత్రం పోగలనా? ఇన్నాళ్ళు కాస్తో కూస్తో భయం ఉండేదిరా. ఈవేళ ఆ భయం కాస్త వదిలిపోయిందనుకో. తనని నేనొక్కడినే కోరుకోవటం లేదు, తను కూడా నన్ను కోరుకుంటోంది. నిజంగా ఈ క్షణాన ఈ భావన నాకెంత ఆనందాన్ని కలిగిస్తుందో తెలుసా అన్నాడు పాణి సగర్వంగా, సంతృప్తి నిండిన స్వరంతో. వాసంతి సిగ్గుగా లేచి అక్కడి నుంచి బయటకు పారిపోయింది. కొద్దిగా కదులుతూ పాణి అబ్బా అని మూలగగానే పరిగెత్తి వస్తూ ఏమైంది అంది కంగారుగా. సమాధానంగా పాణి, వేణువులు ఇద్దరూ నవ్వేశారు. డాక్టర్ వచ్చి చూసి హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు. వాసంతి, వేణువులు అతని దగ్గరే ఉండిపోయారు. పాణికి స్పృహ వచ్చిందని, డాక్టర్ పర్వాలేదని చెప్పారని ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు వేణు. మొదటి రోజు పేపర్లో బ్రాహ్మణ అగ్రహారం ముందు త్రిశూల పాణి అనే 30 సంవత్సరాల యువకుణ్ణి దుండగులు హత్య చేయడానికి ప్రయత్నించారు అనే వార్త ఫోటోతో పాటుగా వివరాలతో సహా పడింది. ఆ వార్త చదివిన వేలాది మంది పాఠకులలో మూర్తి ఒకడు. యథాలాపంగా ఆ వార్తను ఫోటోతో చూసిన అతను సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బ్రాహ్మణ అగ్రహారంలోని 3 వ్యక్తులు తనని ట్యాక్సీ కావాలని, అర్ధరాత్రి వేళ బ్రాహ్మణ అగ్రహారానికి ముందు చీకట్లో ఆపమని, 10 నిమిషాల్లో వస్తామని వెళ్ళారని, వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకు తన ట్యాక్సీ ముందు నుంచి ఓ స్కూటర్ వెళ్ళిందని, నిద్రమత్తులో ఉన్న తను సరిగ్గా పట్టించుకోలేదని, భయంకరమైన ఆర్తనాదం విన్న తను పూర్తిగా మెలకువ వచ్చేసరికి ఆ 3 వ్యక్తులు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి బట్టల చాటున నల్లగా ఉన్న వాటిని దాచుకుంటూ ట్యాక్సీ ఎక్కి పోనీయమని తొందర చేయటంతో వాళ్ళని రాజమండ్రిలో దింపానని, ఈ వార్త చదివాక ఆ 3 ఈ హత్యా ప్రయత్నం చేసి ఉంటారని అనిపించిందని కంప్లైంట్ ఇచ్చాడు. ఆ 3 చూస్తే గుర్తుపట్టగలవా అని అడిగాడు పోలీస్ ఎస్ఐ సంపత్. గుర్తుపట్టగలనని చెప్పాడు మూర్తి. 3వ రోజు పోలీసులతో పాటు వెళ్ళిన మూర్తి శేషయ్యను, భూషణాన్ని, కుటుంబరావుని గుర్తుపట్టి ఆ 3 తన ట్యాక్సీ ఎక్కారని ఖచ్చితంగా చెప్పాడు. ఆ వెంటనే ఆ 3 రిమాండ్లోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళని అరెస్టు చేయించి వచ్చిన మూర్తి ఆసుపత్రిలోని త్రిశూల పాణిని పరామర్శించి వెంట తీసుకెళ్లిన పళ్ళు ఇచ్చి, మీరని అనుకోలేదు సార్, నా చెల్లెలికి పెళ్లి జరగడానికి సహకరించి మాకు బంజరు భూమిని, ఇంటి స్థలాలను ఇప్పించిన దైవం మీరు. పేపర్లో మీ ఫోటో చూసి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఆ 3 అరెస్టు చేయించాను. శేషయ్య, భూషణం కుటుంబరావులే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు అని చెప్పాడు కృతజ్ఞతగా. తమ అనుమానమే నిజమైనందుకు నిట్టూర్చారు వాసంతి, వేణులు. 4 రోజుల్లో పాణి బాగా కోలుకున్నాడు. శరంతి కాలేజీకి సెలవు పెట్టి పిల్లల్ని చూసుకుంటూ క్యారియర్ తెచ్చి ఇచ్చేది రోజు. వేణు భోజనానికి ఇంటికి వెళ్ళి తను లీవ్ పెట్టేశాడు. వాసంతి బదులు ఆ 4 రోజులు నైట్ స్కూల్ పాఠాలు శరంతి చెప్పింది. ఆ వార్త తెలిసి భానమ్మగారు, సుమన, ఫణీంద్ర వచ్చారు వాళ్ళని చూడటానికి. మణికంఠ వెంట వచ్చిన హేమంతి వాసంతి పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చేసింది. అప్పుడు కానీ ఆ రోజు తమ ఇద్దరూ వచ్చేశాక ఏం జరిగిందో వాసంతి, పాణీలకు తెలియలేదు. ఆ ఇద్దరితో పాటు విషయం వేణుకు కూడా గ్రాహ్యమైంది. చాలాసేపు నలుగురు నిశ్చేష్టుల మాదిరి నిలబడిపోయిన సమయంలో ఫోన్ రింగ్ అయింది. మణికంఠ వెళ్ళి మాట్లాడి వచ్చాడు. అప్పటికి మిగిలిన వాళ్ళు కూడా తెప్పరిల్లారు. మణికంఠ గదిలోనికి నడవడంతో అనుసరించి వెళ్ళిన హేమంతి సాధింపు మొదలు పెట్టడంతో సుమన, ఫణీంద్రలు ఉండాలా వెళ్ళాలా అనే అయోమయంలో పడ్డారు. సుమన ఉందామని సైగ చేయడంతో ఆగిపోయాడు ఫణీంద్ర.
నేను ఉద్యోగం ఇవ్వమంటే ఖాళీ లేవు అన్నారు. అక్క ఇవ్వమనగానే వెంటనే ఫణీంద్రకు ఉద్యోగం ఇచ్చేశారు. అంటే అక్కంటే మీకు అంత ఇష్టం, అభిమానం, ఆరాధన ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? దాన్నే చేసుకోలేకపోయారా? పెళ్లి చేసుకోవడానికి, భార్యగా పడి ఉండటానికి కన్నెపిల్ల కావాలి. సరసాలకు సరదాలకు వితింతువైనా పర్వాలేదు. ఇంతకీ అక్క కడుపులో పిండం ఎవరిది? నేను పిల్లల్ని కనను అన్నానని అక్క చేత కనిపిస్తున్నారా? హేమంతి మాటలు పూర్తి కాకుండానే ఆమె చెంప చళ్ళుమంది. కెవ్వుమంటూ వెళ్ళి గుమ్మం మీద పడిపోయింది హేమంతి. నీకసలు మనసు, మమత ఉన్నాయా? అనుమాన పిశాచంతో కళ్ళు మూసుకుపోయి ఏడుస్తూ ఎంత అపరాధం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? వాసంతిని నేను ఆరాధిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, అభిమానిస్తున్నాను అంటే అది శారీరకంగానే అనుకుని ఎంత నీచానికి పాల్పడుతున్నావో తెలుసా? వాసంతిలోని వ్యక్తిత్వాన్ని అభిమానించాను. ఆమెలోని ఔన్నత్యాన్ని, త్యాగశీలతను ప్రేమించాను. మీకోసం తన భవితవ్యాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన వాసంతిలోని మాతృత్వాన్ని ఆరాధిస్తున్నాను. వాసంతి నాకు నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు కంటే, కడుపున కండలు పోసి నన్ను కన్న తల్లి కంటే కూడా ఎక్కువ గుడిలో దేవత విగ్రహాన్ని పూజిస్తారే గాని కామించరు హేమా. నా దృష్టిలో మీ అక్క ఒక దేవత. ఆమె ఔన్నత్యం, ఔదార్యం తోడుబుట్టిన నీకు అర్థం కాలేదంటే నిన్ను నేను ఏమనుకోవాలి? చెప్పుడు మాటలకు చెవులొగ్గి నిప్పులాంటి మీ అక్క శీలానికి, కళంకాన్ని ఆపాదించి చేసిన పాపానికి నిష్కృతి లేదు. దీనికి శిక్షగా నన్ను దూరం చేసుకుని అనుభవించు. వాసంతి జీవితంలో ప్రవేశించి ఆమెను తన సొంతం చేసుకున్న ఆ పాణి నాలో దోషం ఉంటే ఈ పాటికి నన్ను నరికి పాత్ర వేసి ఉండేవాడు. వేణు ఆ ఇద్దరి గురించి నాకంతా చెప్పాడు. వాళ్ళిద్దరూ ఆది దంపతులైన శివపార్వతులే. ఆ శివపార్వతులే. వాళ్ళు ఆరాధ్యనీయులే గాని మనం అనుకునేటటువంటి సామాన్యులైతే కారు. వాసంతి కోసం పాణి, అతని కోసం వాసంతి పుట్టారు. నా అభిమానంలో, ఆరాధనలో, ప్రేమలో కలంకం లేదు. నిస్వార్థమైన నా హృదయాన్ని శంకించినందుకు ఆ ఫలితాన్ని అనుభవించు అనేసి విసవిసలాడుతూ వెళ్ళిపోయాడు మణికంఠ. అతని వెనుక పరిగెత్తి వచ్చిన హేమంతికి పోర్టుకోలోని కారు సర్రున దూసుకుపోయి గేటు దాటడం కనిపించింది. నా కొంప ముంచేశావే సుమా. నీ అనుమానం, అల్పత్వం, కోపం నా తలకి ఎక్కించి నిక్షేపంగా ఉన్న నా మనసులో విషబీజాలను నాటి అటు దేవత లాంటి అక్కను శంకించి ఇటు నా జీవిత సర్వస్వం అయిన భర్తను అనుమానించి పాప ఫలితాన్ని మూటగట్టుకునేలా చేశావు. ఇంకా ఎందుకే తల్లి ఇక్కడున్నావు? ఇంకెవరి సంసారం కూల్చాలని? పచ్చగా ఉన్న వాళ్ళని చూస్తే నీకు గిట్టదా? శూర్పణఖవా, మందరవా? తల్లి, నువ్వు ఇంకా దయచేయి, ఎప్పుడూ మా గుమ్మం తొక్కకు. నీలాంటి దాన్ని ఈ పవిత్రమైన దేవాలయంలోకి రానివ్వటమే నేను చేసిన తప్పు అంది ఏడుస్తూ హేమంతి సోఫాలో కూలబడి. సుమ ఇంకా ఏదో అనబోతుంటే ఆ పిల్ల జుట్టు పట్టుకుని గుంజి ఆ చెంప ఈ చెంప ఆగ్రహంగా వాయించేసిన ఫణీంద్ర, దుర్మార్గురాలా, ఇన్నాళ్ళు నీ పాపభూయిష్టమైన ఆలోచనలతో నా మెదడు ఖరాబు చేశావు. నిజాన్ని గ్రహించలేని అల్పునిగా మార్చావు. నీ మూలంగా దేవతలాంటి వదినను శంకించాను. ఆప్యాయత, ఆదరణలతో మనకి ఆశ్రయం ఇచ్చిన ఆ చల్లని ఇంటికి, మంచి మనసులకు దూరమై ఎంత పాపం చేశానో. సొంత మెదడుతో ఆలోచించలేని చవట సన్నాసిలా నీ మాటలు నమ్మి ఎంత అపరాధం చేశానో. ఇప్పటికైనా నీకు కనివిప్పు కలగలేదా? ఆ మణికంఠ మెత్తని చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు. పదా, ఇంటికి పదా. ఇంకా ఎందుకు ఇక్కడ? పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఆ హేమంతి తన ఇంట్లో మనకి ఆతిథ్యం ఇస్తే తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్టు ఎంత విశ్వాసఘాతుకత్వానికి పూనుకొని శత్రువులాగా మారిపోయామో. నీకు ఇంకా అర్థం కావటం లేదా అంటూ సుమని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఫణీంద్ర. మర్నాడు ఫణీంద్ర ఆఫీస్కి వెళ్ళగానే బాస్ మిమ్మల్ని అపాయింట్ చేయలేదట. మీకు 1 నెల జీతం మాత్రం ఇవ్వమన్నారు. మీరు ఇంకా రానవసరం లేదని చెప్పమన్నారు అన్నాడు ఫ్యూన్. ఫణీంద్ర నిర్వీర్యుడైపోయాడు. నిన్నే కాదు, ఈ ఆఫీస్లో వాసంతి గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళందరికీ ఇదే గతి పట్టింది. ఆ బోర్డు చూడు అని చూపించాడు. అక్కడ ఆ రోజు ఉద్యోగాలు పోగొట్టుకున్న వారి లిస్ట్ అంతా ఉంది. ఫణీంద్రతో పాటు డిస్మిస్ చేసిన వాళ్ళు మణికంఠ దర్శనాన్ని కోరితే ఇంకా ఇక్కడ ఉంటే మెడపట్టి నెట్టివేస్తారట అని చెప్పాడు ఫ్యూన్. వాళ్ళు ఫణి వైపు చూసి ఏం చేద్దాం అన్నారు. ఏం చేస్తాం, మళ్ళీ ఉద్యోగం కోసం వేట మొదలు పెట్టడమే. దేవతలాంటి వాసంతిని అన్యాయంగా అభాండాలు వేసి వేధించిన పాప ఫలితాన్ని అనుభవించవలసిందే కదా అన్నాడు. ఆ సంగతి హేమంతి చెప్తే కానీ వాసంతి పాణీలకు తెలియదు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన మాటలు లేవు. మణికంఠ మౌనంగానే ఉంటున్నాడు.
బలవంతంగా మాట్లాడమని వేధిస్తే నీ అనుమానంతో ఈ మణికంఠ ఏనాడో చచ్చిపోయాడో, ఇప్పుడున్నది కేవలం జీవశ్చవం అంటున్నాడట. ఆ మాటలు విని వాసంతి పాణీలు ఆశ్చర్యపోయారు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తన పాదాలు కడుగుతున్న హేమంతిని లేవదీసి కళ్ళు తుడిచి, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు మణి. మీకు నా పట్ల ఉన్న గౌరవం, అభిమానం నిజమైనవి అయితే నా చెల్లెల్ని ఇలా బాధించక క్షమించి భార్యగా స్వీకరించండి అంది వాసంతి హేమంతి చేతిని మణికంఠ చేతిలో పెడుతూ. పాణి, వేణులు ఆనందంగా తిలకిస్తున్నారు. నీ మాట కాదనలేక హేమను క్షమిస్తాను తల్లి. ఇంకోసారి ఇలాంటి అపరాధం చేస్తే ఇక నన్ను చూడలేదు అన్నాడు కటువుగా మణికంఠ. హేమంతి భర్త పెదవులను మూసేసింది. ఆసుపత్రిలో పేషెంట్ల దగ్గర సందడి పనికిరాదని నర్సులు 1కి 2 సార్లు హెచ్చరించడంతో మణికంఠ వెళ్ళడానికి లేచి పాణిని విష్ చేస్తూ, మా ఇంట్లో జరిగిన అగౌరవానికి, అవమానానికి, అపహాస్యానికి నేను చాలా విచారిస్తున్నాను. నా ముఖం చూసి జరిగిన పొరపాటును క్షమించండి పాణిగారు అన్నాడు సిగ్గుపడుతూ. నేనప్పుడే మర్చిపోయాను మణి. ఇప్పుడు మనం తోడల్లుళ్ళాం, అన్నదమ్ముల్లా ఉండాలి. నేను కూడా ఆవేళ ఏదో పూనకం వచ్చిన వాడిలా కటువుగా మాట్లాడాను. ఆ మాటకొస్తే మీరు కూడా నన్ను క్షమించాలి. ఇక జరిగింది మర్చిపోదాం. మీ దంపతులు వచ్చి వెళుతూ ఉండండి. ఇక వాసంతి నా సొంతం. ఈ క్షణం నుంచి ఇది వాసంతి ఇల్లు మాత్రమే కాదు, హేమంతి శరంతులకు పుట్టిల్లు. అమ్మ నాన్న లేరని వాళ్ళు బాధపడకూడదు. అమ్మ వాసంతి, నాన్న ఈ పాణి. నా పిల్లలెంతో, నా మరదళ్ళు కూడా నాకంతే అన్నాడు చిరునవ్వుతో. వేణు క్రీగంట వాసంతి వైపు చూశాడు. ఎరుపెక్కిన వదనంతో పైపంటితో క్రింద పెదవి కొరుకుతూ పాణి జబ్బని గట్టిగా గిల్లింది. అబ్బా అన్నాడు చెయ్యి లాక్కుంటూ. ఏమైంది కలవరంగా అడిగాడు మణికంఠ. వాసంతి చిన్న చిన్న కండలు ఊడదీస్తోంది అంతే. భార్యలా సపర్యలు చేస్తోంది. భార్యలా భావిస్తాను అంటే తప్పంటుంది. నేను తన ప్రాణం అన్నట్టుగా కంటికి కొనుకు లేకుండా సేవలు చేస్తుంది. కానీ నీ ఇల్లాల్ని కాదంటుంది. ఈ యాక్సిడెంట్ ధర్మమా అని ఈవిడగారు మా ఆవిడగారుగా మారుతుందని కలలు కంటున్నాను. అర్ధాంగిని కాదు అని అర్థం కాని మనిషిలా ఉండిపోతానంటుంది. ఇది ధర్మంగా ఉందా తమ్ముడు గారు? మీరైనా చెప్పండి అన్నాడు పాణి నవ్వేస్తూ. మణికంఠ కూడా ఉల్లాసంగా నవ్వేస్తూ, సారీ పాణిజీ, తమ్ముడు అన్నవారు మణి అని పిలవండి. ఇంకా ఈ మన్ననలు మర్యాదలు ఎందుకు అన్నాడు. నన్ను పాణిజీ అని ఎందుకంటున్నావు మరి? అన్నయ్య అనుమణి అన్నాడు పాణి. థ్యాంక్ యూ పాణి. ఇద్దరం సమవయస్కులం. ఎవరు పెద్దో తెలియనప్పుడు వరుసలు వద్దు, ఫ్రెండ్స్లా ఉందాం. ఈ క్షణం నుంచి మనం ఆప్తమిత్రులం. మనలో మన్ననలు వద్దు, పేర్లతో పిలుచుకుంటే ప్రాబ్లం ఉండదు కదా అన్నాడు మణి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ అన్నాడు పాణి. భార్యను తీసుకొని మణికంఠ వెళ్ళిపోయాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.